చెన్నూరి చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు నేను పిజ్జా చేసి చూపిస్తున్నాను. ఇవ్వనండి పిజ్జా. దీనికి పిజ్జాకి కావాల్సిన పదార్థాలండి. నేను పిజ్జా బేస్ తీసుకున్నాను. ఇది సూపర్ మార్కెట్ నుంచి తెచ్చామండి. ఇది మీకు తర్వాత నేను చేసి చూపిస్తాను. ఇవ్వనండి దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక టమాటా అండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికమ్ అండి, రెడ్ క్యాప్సికమ్ ఇది. ఇవ్వనండి గ్రీన్ క్యాప్సికమ్ ఇది. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. పిజ్జా సాస్ అండి, ఆర్గానో అండి, ఇది మీకు చూపిస్తానండి. చీజ్ అండి, ఇలా తురిమి పెట్టుకున్నాము చీజు. మొదటగా పిజ్జా సాస్ వేయాలండి. దీని మీద ఒక టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ వేయాలండి. పిజ్జా సాస్ అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. ఇలాగ దీనికి ఇదంతా అప్లై చేయాలి. టేబుల్ స్పూన్నర అట్లా పడుతుంది. ఇదిగోనండి ఇలా అప్లై చేసిన తర్వాత అండి కొద్దిగా చీజ్ వేద్దాం. చీజ్ వేసాక టమాటాలు ఇవన్నీ వేద్దామండి. ఈ తరిగినవన్నీ దీనిపైన ఇలాగా ఇవన్నీ టమాటా, క్యాప్సికమ్ అండి, ఇలాగన్నీ సర్ది పెట్టుకుని ఆనియన్ మీరు కావలిస్తే మీరు తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ వేసే చేస్తానండి. ఇవన్నీ కూడా ఇలాగా ఇప్పుడు దీనిపైన లైట్గా సాల్ట్ వేద్దామండి. ఇదిగోనండి కొద్దిగా ఇలా స్ప్రింకిల్ లాగా సాల్ట్ వేద్దాం. అంటే టేస్ట్ బాగుంటుంది లైట్గా సాల్ట్ వేసుకుంటే. ఇప్పుడు ఇదిగోనండి చీజ్ మళ్ళీ కొంచెం ఎక్కువగా వేద్దాం. చీజ్ వేసుకుంటే బాగుంటుందండి. ఇది మన ఇంట్లో చేసుకున్నది చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇంకో కొంచెం నేను తురుముతున్నాను. ఇలా తురుముకోవచ్చండి. తురిమే దాంతో మీకు ఎంత కావలిస్తే అంత వేసుకోండి చీజు. ఇదిగోనండి ఆర్గానో, ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయాలండి. పిజ్జా ఆర్గానో ఇవన్నీ మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. మనం ఇలా వేసుకుని నేనండి ఒక గిన్నెలోకి ఇసుక తీసుకుని ఒక స్టాండ్ పెట్టాను. దీని మీద స్టాండ్ పెట్టి ఒక స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో ఇది వేడెక్కే వరకు ఒక 2 minutes ఉంచాలండి. వేడెక్కిందండి, వేడెక్కింది. ఇలా చూస్తే మనకు తెలిసిపోతుంది వేడొచ్చింది. 2 minutes అయింది కనుక. ఇవ్వనండి ఇప్పుడు మనం ఇది చేసుకున్నది దీనిపైన పెట్టాలి. ఇలాగే ఎందుకంటే ఇది సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. ఇసుక లేకపోతే మనకి అడుగున సాల్ట్ పోసుకుని మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు మనం ఇలా ఏమైనా చేసుకుంటూ ఉంటే.
ఇవన్నీ ఆ గిన్నెలో పెట్టి ఒక ప్లేట్ మూత వేసాను ఈ గిన్నెకి. మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్, మధ్యలో ఒక 2 సార్లు చూద్దామండి. 1 నిమిషం అటు ఇటులో కూడా కాలుతుంది మనకి. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక 15 నుంచి 20 మినిట్స్ లోపల కాలిపోతుందండి ఇది. ఇలా మధ్యలో ఒకసారి 1-2 సార్లు తీసి చూడాలండి. మనం చూస్తే మనకి ఉడుకుతున్నట్టు తెలుస్తుంది. కొంచెం మధ్యలో 1-2 సార్లు చూసుకోవాలి. ఇలానే మూత తీసి చూద్దాం. చాలా బాగా కాలింది. అంతా చీజ్ అంతా కరిగింది, టమాటా అన్నీ కూడా బాగా మెత్తగా ఉడికినాయి, బాగా కాలింది. ఇలా సైడ్ చూసుకున్నా తెలుస్తుంది మనకి. అది అలా సైడ్ కొంచెం లేపు చూసినా మనకి తెలుస్తుంది. స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసానండి. వేరే ప్లేట్లోకి తీసుకుందాం. చాలా ఇలా కట్ చేసుకుని మళ్ళీ ఆర్గానో, రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకొని తినొచ్చు. ఇలా కట్ చేసుకుని పీసులాగా చక్కగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. కట్ చేసుకునండి మనం తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.